ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ మదనపల్లి తహసీల్దార్ను సస్పెండ్ చేయాలి. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు. సిబిఐ అధికారులమంటూ డిజిటల్ అరెస్టు పేరుతో మోసం. 92 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల ముఠా సభ్యుని అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు. నీటి నిల్వలను సద్వినియోగం చేసుకోవాలి, పంట దిగుబడులను సాధించాలి, నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ అధికారులమంటూ ఫోన్ కాల్స్ తో బెదిరించి సామాన్యులను బురిడి కొట్టిస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి సోమవారం మదనపల్లి ఎస్పీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మదనపల్లి టౌన్ అమ్మినేని వీధికి చెందిన ఆవుల విజయలక్ష్మి అనే వృద్ధురాల్ని నిందితులు టార్గెట్ చేశారు. ఆమెకు వీడియో కాల్ చేసిన దుండగులు తాము సిబిఐ ఈడీ అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆమె పేరు మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని, విచారణ పేరుతో డిజిటల్ అరెస్టు చేస్తున్నామని భయభ్రాంతులకు గురిచేశారు. కేసు నుండి బయటపడాలంటే డబ్బులు పంపాలని నమ్మించి విడతల వారీగా మొత్తం 92,70,000 రూపాయలు దోచుకున్నారు. మదనపల్లి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. కర్ణాటకకు చెందిన నిందితుడు అరెస్టు. ఈ నేరంలో కీలక పాత్ర పోషించిన కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సిరిగుప్పకు చెందిన లింగబలిజ విరూపాక్ష అనే నిందితుడిని సోమవారం మదనపల్లి అంగల్లు రోడ్లోని ఆర్కే టైల్స్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 10 లక్షల రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ముఠా కాంబోడియా, కువైట్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉంది. ఫేక్ ఎఫ్ఐఆర్లు, డ్రగ్ కేసుల పేరుతో బాధితులను భయపెట్టడం వీరి ప్రధాన వృత్తి. దోచుకున్న సొమ్మును తొలుత మ్యూల్ ఖాతాలోకి మళ్లించి ఆపై ఏటీఎంల ద్వారా డ్రా చేసేవారు. సాక్ష్యాలు దొరకకుండా వాట్సాప్ లో పంపిన డిపాజిట్ స్లిప్లను వెంటనే డిలీట్ చేసేవారు. నగదును వివిధ వ్యాపారాల పేరుతో లేయరింగ్ చేసి మళ్లించేవారు. డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఉంటుంది, లేదు అంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ పిల్లలు కూడాను పాస్పోర్ట్స్ అవి సీజ్ చేస్తామని చెప్పి చాలా మాయమాటలు చెప్పి నమ్మించి మోసపూరితంగా వాళ్ళ దగ్గర 92 lakhs వర్త్ అమౌంట్ అంతా కూడాను 2 daysలోని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడి నుండి ఫర్దర్ మ్యూల్ అకౌంట్స్ ద్వారా వివిధ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా చేసుకొని అమౌంట్ అంతా క్యాష్లోని డిఫరెంట్ మెంబర్స్ దగ్గర అది వెళ్ళింది. దానిలో ముఖ్యంగా మనకి వచ్చిన సమాచారం మేరకు ఒక పర్సన్ బళ్ళారి నుండి ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయినట్టు అతను ఈరోజు మన మదనపల్లి చుట్టుపక్కల ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి అతన్ని పట్టుకొని అరౌండ్ 10 lakhs అమౌంట్ ఇంటాక్ట్ మనం రికవర్ చేయడం జరిగింది. ఇందులోని రిమైనింగ్ 80 lakhs అమౌంట్ కూడాను మనకి క్లూస్ ఉన్నాయి. కొంతమంది హైదరాబాద్ అండ్ అదర్ స్టేట్స్లోని ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా త్వరగానే పట్టుకొని ఈ కేసులో ఎంటైర్ 90 lakhs కూడా రికవర్ చేసి విక్టిమ్స్కి అందజేయాలనేది మా ఎయిమ్. అది కూడా తొందరలోనే నెక్స్ట్ 15-20 daysలో రికవర్ చేస్తామండి. థ్యాంక్ యూ. నిందితుడి పేరు విరూపాక్ష, ఇతను బళ్ళారినేనండి, కర్ణాటక స్టేట్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మెయిన్ ముద్దాయిల్ని ఒక 4 members ఐడెంటిఫై చేశామండి. అందులో వన్ ఆఫ్ ద ముద్దా ఇతను. మిగతా వాళ్ళని కూడా మనం త్వరలో పట్టుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాం రికవర్ అయిన తర్వాత. రైతుల నుండి పెద్ద మొత్తంలో అవినీతి డబ్బులకు ఆశపడి ముటేషన్లు, 1Bలు మంజూరులో అక్రమాలకు పాల్పడిన మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని జిల్లా కలెక్టర్ బదిలీ చేసి వదిలేయరాదని, అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని నేడు పలువురు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు గట్టిగా విమర్శించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద బహుజన యువసేన నాయకుడు పునీత్ కుమార్, సిపిఎం నేత శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకులు తార్లగిరి, అన్వర్ బాషులు తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజా పాలన అందిస్తుంటే అక్రమాలకు అలవాటు పడ్డ మదనపల్లి తహసీల్దార్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, పేదలకు నిస్వార్థంగా సేవలు చేయాల్సిన అధికారి అవినీతికి పాల్పడ్డం బాధాకరమని, వైసీపీ నేతలతో లాలుచీపడి కబ్జాదారులకు మేలు చేసే విధంగా
కోట్లాది రూపాయల విలువైన భూములు లంచాలకు ఆశపడి భూ కబ్జాలకు కట్ట పెట్టారని విమర్శించారు. అతనిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఇతని పైన చాలా ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇతని ఆఫీస్ స్టార్ట్ అయ్యేది సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజలు వచ్చే టైము, గ్రివెన్స్ వచ్చే టైము 10:30, 11. ఇది కాకుండా 7 గంటల నుంచి ఏం ఆఫీస్ నడుపుతారు? ప్రాహిబిషన్లో ఉండే భూములు ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళందరూ చెప్తా ఉండే ప్రకారము అతను దాదాపు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలా. ఇప్పుడు పార్టీలో మనిషి రమేష్ అన్న పని చేయలేదండి, ఇంకా ఆ పక్క వెంకటేష్ అన్న పని, ఇంకా చాలామంది కంప్లైంట్ చేశారు. ఇది కూడా నిన్న కూడా ఎవరో డబ్బులు తీసుకొని బ్యాంక్ ట్రాన్స్ఫర్లు మళ్ళీ వాళ్ళకి పోయి ఏదో అడ్జస్ట్ చేసినారు, వాళ్ళకి కన్విన్స్ చేసి ఏదో రిక్వెస్ట్ చేసుకొని అదేదో చేసినారు, మళ్ళీ శనివారం వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఏంది ఇది అంత నాన్ సెన్స్? ఇది ఒక ఆఫీసర్ బాధ్యతగా అని చెప్పి ఈ తహసీల్దారు పోయిందా వీళ్ళంతా పడగలెత్తినారు. వీళ్ళకేం వేరే పని లేదు. బాధ్యతగా సిస్టమేటిక్గా పని చేయాలి, ప్రజలకు మంచిగా తీసుకోవాలి. ల్యాండ్ గ్రాబర్లతో కూర్చొని భోజనం చేసుకునేది, రాత్రులతో వాళ్ళు పార్టీలు చేసుకునేది, సో ఇది రాంగ్ సైన్. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది. తప్పకుండా నేను కలెక్టర్ గారికి, ఈ తహసీల్దార్కి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఫస్ట్ సస్పెండ్ చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇతనికి ఉద్యోగంలో పెట్టి ఎంక్వైరీ కండక్ట్ చేస్తే వచ్చి చెప్పే మనుషులకు ప్రభావితం చేస్తున్నాడు, సాక్షుల పైన ఇతను ప్రభావితం చేస్తున్నాడు. ఇతను చేసిన అరాచకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు 50 కోట్ల వరకు డబ్బులు డ్రా చేశారు. ఎవరో స్కూల్లో ఉన్న వాళ్ళ దగ్గర అంతా డబ్బులు దాచిపెట్టినారని చెప్పి వేరే వాళ్ళు నా దగ్గర వచ్చి చెప్పారు. సో అది ఎంత మాత్రం ఇది సిఐడికి తప్పకుండా ఇది రెఫర్ చేస్తాను, నేనే లెటర్ రాస్తాను. సిఐడికి పెట్టి ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకొని పోయి ఇతనికి సస్పెండ్ చేపించి దీనిపైన డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం. ఏం వాస్తవాలు ఉంటే అది వాస్తవాలు. ఏమనగా బీకేపల్లి మండలం 424 సర్వే నంబర్లో మాకు ఒక్కొక్కరి భాగము 2 ఎకరాల 28 సెంట్లు ఉంది. ఆ డాక్యుమెంట్ ప్రకారం కాకుండా ఎంజాయ్మెంట్ ప్రకారము వేరే వాళ్ళకు ముగ్గురికే ఎంజాయ్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్లకు ఎంఆర్ఓ గారు చేయుచున్నారు. ఈ ఆల్రెడీ ఆర్ఓఆర్ అప్పీల్ కూడా 30/18 జరుగుతున్నది. ఇందుకు ఎమ్మెల్యే గారికి విన్నవించుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు తహసీల్దార్ గారి అవినీతి పట్టబయలైంది. ఆయన మీద అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఆయన దరిదాపు 7 ఎన్ఓసీలు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి 7 ఎన్ఓసీలు తీసేయడం జరిగింది. దరిదాపు దాని ఎన్ఓసీల వాల్యూనే 200 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద అవినీతి ఆరోపణ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మదనపల్లిలో తహసీల్దార్ మీద రావడం జరిగింది. ఈయన అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడి వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి, భూ కబ్జాదారులతో కుమ్మక్కయ్యి అనేక అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. ఈయన డైరెక్ట్గా ఆయన అకౌంట్లోనే కొన్ని లక్షల రూపాయల డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. దీన్ని విజిలెన్స్ వాళ్ళు ధృవీకరించి ఆయన్ను ఈరోజు మన గౌరవ మదనపల్లి జిల్లా కలెక్టర్ గారికి అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఈయనను అనేక దఫాలుగా మన జాయింట్ కలెక్టర్ గారు కూడా పిలిచి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి నీ మీద అని చెప్పి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆయన అవినీతిని తగ్గించకుండా మరీ ఎక్కువ అవినీతిని చేయడం జరిగింది. ఈయన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి తెస్తూ వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ పనులన్నీ చేయడం జరుగుతాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి అవినీతి అధికారులు నువ్వు ఎక్కడున్నా సస్పెండ్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్న కూటమి నేతలు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మా ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం జరుగుతుంది. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా గతంలో తహసీల్దార్ మీద
కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ అవినీతి ఆరోపణలు ఈరోజు నిజమని తేలడం జరిగింది. ఈ నేపథ్యంలో నిరాకరించగా దాని తర్వాత వాళ్ళ మీడియేటర్ అయిన విఆర్ఓ ప్రవీణ్ ద్వారా అదే వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ పని చేయాలని చెప్తే 10 లక్షల రూపాయలు లంచంగా ఇస్తే మేము పని చేస్తామని చెప్పి ఆ వ్యక్తికి తెలియజేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎందుకు నా భూమి జెన్యూన్గా ఉంది, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మొదట్లో నిరాకరిస్తే ఆ విఆర్ఓ ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే, నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చి పని ఇక్కడ చేసుకోలేకపోతే ఇంకా నీకు ఎక్కడా జరగదు, నీ భూ సమస్య అంతే, నువ్వు ఏం చేయలేవు అని చెప్పి ఆయన్ని బెదిరించడం ఆయన చేసే గత్యంతరం ఏం లేక ఆయన డబ్బులు ఇవ్వడానికి ముందరకు వచ్చాడు. ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడానికి ముందరకు వస్తారో అప్పుడు ఎంఆర్ఓ గారు స్వయంగా తన వాట్సాప్ చాట్ నుండి ఈ అకౌంట్ నెంబర్ని, ఐఎఫ్సిఐ కోడ్ని అంతా చెప్పి ఈ అకౌంట్కి డబ్బులు వేయాలని చెప్పగా ఆ పలానా బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు అకౌంట్ నెంబర్కి 5 లక్షల రూపాయలు బ్యాంక్ రిసిప్ట్ ద్వారా డిపాజిట్ చేయడం జరిగింది. అనంతరం ఆ బ్యాంక్ రిసిప్ట్ని తనకు మళ్ళా ఎంఆర్ఓ గారికి పెడితే, సార్ ప్లీజ్ చెక్ వన్స్ అకౌంట్ బ్యాలెన్స్ సార్ అంటే, ఓకే ప్లీజ్ రిమూవ్ మై చాట్ ఇమీడియట్లీ, ఐ విల్ కాల్ ఆఫ్టర్ 5 PM అని చెప్పి ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే 18వ తేదీ వీళ్ళు డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత 26వ తేదీ ఆ వ్యక్తికి అనుకూలంగా ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఓ ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మళ్ళీ 30వ తేదీ అదే వ్యక్తికి వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు 26వ తేదీ ఇచ్చిండే ప్రొసీడింగ్ కాకుండా మళ్ళీ ఆయన మిగతా డబ్బులు ఇవ్వాలని, ఇంకా డబ్బులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఇప్పుడు ఇస్తున్న ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఇంకో ప్రొసీడింగ్ జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పడంతో ఆ వ్యక్తి మళ్ళీ వెళ్ళి మదనపల్లి ప్రజలకు నమస్కారము. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన 20 నెలల్లో ఎటువంటి అక్రమాలు, ఎటువంటి అవినీతి జరగకుండా మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు అప్రమత్తతో ఉన్నారు. కానీ మొన్న తహసీల్దారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని చాలామంది వైసీపీ వాళ్ళ పనులు చేస్తూ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మేము ఎంతగానో కష్టపడి ప్రజలను కాపాడుతుంటే ఈ అవినీతి పురుగులు చీడ పురుగుల్లాగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళు తొత్తులై వాళ్ళ దగ్గర లంచాలు పుచ్చుకొని ఇప్పటి వరకు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. అయినా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. నేను అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాను, మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఏ అధికారైనా తప్పు చేస్తే వాడికి జైలు శిక్ష తప్పదు, వాడిని సస్పెండ్ చేయడం తప్పదు. ఈరోజు కూడా తెలుసుకోండి, ఇప్పుడు కూడా మీరు వైసీపీకి తొత్తులాగా పనిచేస్తున్నారు. ఇక్కడ నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు మా చంద్రబాబు నాయుడు. అలాగే మా ఎమ్మెల్యే షాజాన్ బాషా కూడా ఎంతో కష్టపడి ప్రజలను ఆదుకుంటున్నారు. అటువంటి టైంలో మీలాంటి చీడపురుగుల వల్ల మా పార్టీకి, మా ఎమ్మెల్యేకు, మా ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తే సహించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై షాజాన్ బాషా. ఈరోజు రెవెన్యూ లీలలో మామూలుగా లేవు. అధికారంలో ఎవరున్నా వాళ్ళకు ఊడిగించేయడం అనేటటువంటి పని, ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేటటువంటి పని రెవెన్యూ అధికారులు చేస్తూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మదనపల్లి తహసీల్దార్. ఆయన ప్రజలు ఎవరు పోయినా నేను చాలా నిజాయితీ పరుడిని అని చెప్పి ఏ పని చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. కానీ పలుకుబడి ఉన్నటువంటి పెద్ద వాళ్ళకి మాత్రం అన్ని రకాల పనులు చేసి పెడుతూ ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడు అనేటటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి తాజా ఉదాహరణ ఇప్పుడు బయటపడింది. ఆయన్ని కలెక్టర్ ఆఫీస్కి అటాచ్ చేస్తూ చేశారు. 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని, అయినా సరే మ్యూటేషన్ చేయకుండా ఇబ్బందులు పెట్టారనే విషయం, తప్పులకు కూడా సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక మండల మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉంటే ఆయన మీద ఇట్లాంటి, అంటే కేవలం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అటాచ్ చేస్తే సరిపోతుందా? ఈయన ఎందుకని వెంటనే సస్పెండ్ చేయలేదు? మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఈ మదనపల్లి తహసీల్దార్ ఎవరైతే కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఆయన వెంటనే విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ కాలంలో జరిగినటువంటి మ్యుటేషన్లు, ఆయన ఇచ్చినటువంటి ఎన్ఓసీలు, ఆయన ఇచ్చినటువంటి 22A నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు, వీటన్నింటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలి. అర్హులకి ఇచ్చాడా, అనర్హులకి ఇచ్చాడా అనేటటువంటి విషయాన్ని తేటతెల్లం చేయాలి. ఆ కోటరీలో ఎవరైతే మాఫియాగా ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో
ఈరోజు పేదలు ప్రజలకు సంబంధించినటువంటి భూ సమస్యలు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మ్యుటేషన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో ఎక్కించడం కావచ్చు, లేకపోతే బాగా పరిష్కారాలకు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఉదయం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వార్డుల్లో పర్యటిస్తూ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఎవరినైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. కొంతమంది సిబ్బంది చేతివాటంతో నిరుపేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి రావడంతో సిబ్బందిపై మండిపడ్డారు. విధులకు సక్రమంగా హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ఇతర అధికారులకు ఆదేశించారు. అనంతరం టిప్పు సుల్తాన్ మైదానంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న పాఠశాల భవనాన్ని, 2 అంతస్తు పనులు జరుగుతున్న ఆసుపత్రి భవనాలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంజనీర్లతో కలిసి పర్యటించారు. సమస్యలన్నీ చాలా క్లియర్ కట్గా మాట్లాడుతూ ప్రతి ఓపీడీలో డాక్టర్స్ ప్రెజెన్స్ చెక్ చేస్తూ, నర్సెస్ని కూడా చూస్తూ, ఇదే కాకుండా డయాలసిస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఇంకా వాళ్ళ కోసం ఇంకా సపరేట్ ఒక ఏరియా కూడా కేటాయిస్తాము. ఇది అపోలో హాస్పిటల్లో తీసుకున్న డయాలసిస్ ఏరియా, డయాలసిస్ మొత్తం అది యూనిట్ అంతా. సో దానికి గాను ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కట్టిస్తారా బిల్డింగ్, లేదు మనం కట్టాలా ఆలోచన చేస్తున్నాము. సేమ్ టైం సెక్యూరిటీ సూపర్వైజర్స్ సెక్యూరిటీ వాళ్ళ సమస్య అనేది ఏదో డబ్బులు ఎవరో కలెక్ట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్. దయచేసి పేషెంట్లు ఎవరైనా కానీ దయచేసి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. మీరు అలవాటు చేస్తే ఏదో మీ అవసరాల కోసం రేపు వచ్చే పేషెంట్ కష్టమవుతుంది, పేదోళ్ళు కష్టమవుతుంది. దయచేసి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి హాస్పిటల్ వాతావరణాన్ని చెడచెత్తండి. దయచేసి ఏమన్నా ఉంటే ఇక్కడ హాస్పిటల్ లోపల ఏదైనా ఇష్యూస్ కేర్ తీసుకుని ఆర్ఎంఓ గారు ఉన్నారు, రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉన్నారు, మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు. ఇవన్నీ సిస్టమ్ ఆర్గనైజ్ చేస్తారు. నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఇవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ప్రజా హాస్పిటల్. దీనిపైన చాలా క్లియర్ కట్గా ఉంటాం. అదే కాకుండా బోర్లో నీళ్లు మొన్న డ్రై అయిపోయినాయి, ఎండాకాలం సహజం. అది ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చాము. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్గా వాటర్ నీళ్ళు పంపించారు, శంషీర్ కోఆర్డినేట్ చేశారు. మళ్ళీ ఇమీడియట్గా ఒక బోట్ రిలీజ్ చేసినాం. 1000 అడుగులు వేస్తే కూడా బోట్ నీళ్లు పడలేదు, పర్వాలేదు. ఇంకా 2 బోర్లైనా వేసి మనం గవర్నమెంట్ హాస్పిటల్ నీళ్ళు ఇస్తాం. ఇట్స్ కమిట్మెంట్ ప్రోగ్రామ్, ఎక్కడ దీంట్లో డిబేట్ అయ్యేది లేదు. ఇది కాకుండా ఇమీడియట్గా హెచ్డిఎస్ ఫామ్ చేసి ఇక్కడ రోడ్స్ సిస్టము, డ్రైనేజెస్ మొత్తం ఒక ఆర్డర్లో పెట్టి ఇది ఒక ఇప్పుడు లోపల శానిటేషన్ ఎంత బాగుందంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగుంది. బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా నేడు మదనపల్లి గ్రామీణ మండలం పంచాయతీ మేడిపల్లి వద్ద నిర్వహించిన కాలువ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జేసీబీతో పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మదనపల్లి నియోజకవర్గంలో చేపట్టాల్సిన నీటి వనరులను మెరుగుపరచుట, ఇతర కార్యక్రమాల గురించి చర్చించారు. స్థానిక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ తాజ్ మస్రూర్, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు, రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం నాయకులు రమణ, శివ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ నాయుడు, సర్పంచ్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ రెడ్డప్ప, ఎంసీ డైరెక్టర్ శ్యామలమ్మ, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయకట్లు, కాలువలు అన్నీ చేసినట్టే వాళ్ళ భూముల పక్కన ఎవరెవరికి అనుసంధానం ఉన్న వాళ్ళందరూ కలుపులేసారు. ఎందుకంటే ముందులాగా ఇప్పుడు చెరువులు, కాలువలు, ఆయకట్లు ముందు నీళ్లు పారేది. ఇప్పుడు పూర్తి చేసిన దాని తర్వాత పూర్తి చేసిన దానివల్ల ఏమైందంటే నీటి శాంతం తగ్గిపోయింది. ఎప్పుడు నీటి శాంతం తగ్గిందో వాటర్ లెవెల్స్, గ్రౌండ్ వాటర్ టేబుల్ డెప్త్కి వెళ్తాయి. సో దానివల్ల సేద్యానికి కష్టమైంది. దీనికి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒకసారిగా మళ్ళా రైతుల వైపు చూస్తూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు ఇప్పుడు ప్రతిపాదనలు ఎట్లా పెట్టారంటే చాలా క్లియర్ కట్గా ఉండే ప్రతిపాదన. ఎక్కడ కూడా దీంట్లో రెండో మాట లేదు. ఈరోజు ఫస్ట్ మేము గ్రామాలకు పోయి ఏ చెరువులు ఉన్నాయి, ఏ చెరువులు ఎక్కడెక్కడ ఏ పనులు అవసరం ఉన్నాయని చెప్పి ఒక 10 రోజుల్లో గ్రామ సభలు ప్రతి ఊర్లో పెట్టి అవన్నీ ఎంత పనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కాలువలు తీయాలా, ఎక్కడెక్కడ పూడికలు తీయాలా, ఎక్కడెక్కడ ఆయకట్టులు క్లీన్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇది ఒక ప్రతిపాదన 10 రోజుల్లో తయారు చేయాలి. రెండోది వచ్చింది దానికి నిధులు మంజూరు. ఎన్ఆర్ఈజిఎస్, ఈజిఎస్ ద్వారా
దీనికి నిధులు మంజూరు 5 రోజుల్లో నిధులు మంజూరు వస్తాయి. మంజూరు వచ్చిన తర్వాత 70 రోజుల్లో ఈ పనులు చేయాలి. 70 రోజుల పాటు ఆ గ్రామాల్లో ఆ ఊర్లలో. రానున్న వేసవి సెలవుల్లో మదనపల్లి జడ్పీ హై స్కూల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న మదనపల్లి జడ్పీ హై స్కూల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించుకునేందుకు అధ్యాపకులు ఉపాధ్యాయులు పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. చరిత్ర కలిగిన మదనపల్లి జడ్పీ హై స్కూల్లో మంచి ఫలితాలను సాధిస్తూ ఉత్తమ బోధన అందిస్తున్నారని రానున్న రోజుల్లో విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకునేందుకు సంఘటితంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం జడ్పీ హై స్కూల్ ఆవరణంలో నిర్వహించిన సమావేశంలో ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డితో పాటు మహమ్మద్ ఖాన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్ పేర్లు చదివారు కానీ ఇంత మంచి పరిసర ప్రాంతం ఉందా, గ్రౌండ్స్ ఉన్నాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇట్లా చెట్లు ఉన్నాయా? ఇది మీకు రిషి వ్యాలీ స్కూల్ ఏదైతే బోర్డింగ్ స్కూల్ ఉందో దానికి సమానంగా ఇక్కడ మీకు సెటప్ ఉంది. డిస్టర్బెన్స్ కూడా మీకు రోడ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కానీ లోపల పిల్లలు వచ్చేస్తే ఎక్కడ ట్రాఫిక్ శబ్దాలు కానీ ఇన్కన్వీనియన్స్ కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే ఈరోజు మదనపల్లిలో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, నారాయణ కానీ చైతన్య కానీ. ఈ విధంగా అట్మాస్ఫియర్ ఉండే ఒక్క స్కూల్ నాకు చూపించింది. మీకు తెలుసో లేదు, మీరు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఎడ్యుకేట్ చేయాలి. టీచర్స్ నా విన్నపం ఏమంటే మీరు పిల్లలకి కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఎప్పుడు పిల్లలు టీచర్స్తో అటాచ్మెంట్ వస్తుందో ఆ అటాచ్మెంట్తో ఏం చేస్తారు, తల్లిదండ్రులు చెప్తారు అంత దూరం ఎందుకు, ఇక్కడే 10వ క్లాస్ స్కూల్ వచ్చింది కదా, నువ్వు ఇక్కడే చదువు అని చెప్పినప్పుడు లేదు, మా టీచర్ అక్కడ మంచి టీచర్స్ ఉన్నారు, నేను ఇక్కడ చదువును, దూరమైనా కూడా అక్కడికే వెళ్తాను, మా టీచర్స్ నాకు అక్కడ మంచి విద్య కల్పిస్తున్నారు, వాళ్ళు చాలా బాగా నాకు చూసుకుంటున్నారు, నేను ఆ టీచర్స్ వదిలి రాను, అక్కడ అట్మాస్ఫియర్ నాకు ఇక్కడ సెట్ కాదు, ఇక్కడ ప్లే గ్రౌండ్స్ లేవు, నాకు ఏ ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, అక్కడైతే నాకు ఫిజికల్ యాక్టివిటీస్ 2 గ్రౌండ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, అందుకోసం నేను రానని చెప్పి మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. దయచేసి మీరందరూ ఇప్పుడు, ఎందుకంటే స్కూల్ ఉంది, మీకు అందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. స్కూల్ లేకపోతే ఏం చేస్తాం, మనం ఏం ఆశిస్తాం? ఇక్కడ ఖాళీ బిల్డింగ్ ఉంటుంది, రేపు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది, వేరే ఏదైనా ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ ఎట్లా వేస్ట్గా పెట్టదు. బట్ ఈ స్కూల్కి ఒక హిస్టరీ ఉంది, కొన్ని లక్షల మంది పిల్లలు ఇక్కడ చదివారు. జడ్పీ హై స్కూల్ మదనపల్లి అంటే నేను వెరీ ఫస్ట్ 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ రోడ్లో ఇట్లా వెళ్తూ ఉన్నాను. సరే వెళ్తూ ఎందుకన్నా మంచి స్కూల్ ఎలా ఉందో చూస్తామని చెప్పి లోపల్ కార్ తీసుకువెళ్ళండి అన్నాను. లోపల్ కార్లో తీసుకుని నేను భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషితారాజు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిషితారాజు మాట్లాడుతూ దేశ సరిహద్దులు పరిరక్షించడం, అంతర్గత భద్రతను పటిష్టం చేయడం, అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం లేదా భారతీయ సంస్కృతి యొక్క చరిత్రను, జీవన విధానాలను పునరుజ్జీవింప చేయడం, ఇలా అన్ని విషయాల్లోనూ బీజేపీ తన సంకల్పాలను ఆచరణలో చూపించిందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ బీజేపీ యొక్క మూల మంత్రం దేశమే ప్రథమం, పార్టీ తదుపరి, వ్యక్తి చివరిగా, ప్రతి బీజేపీ కార్యకర్త ఈ ప్రధాన భావనతోనే రేయింబవళ్లు దేశ సేవకు అంకితమై పనిచేస్తున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ ప్రయోజనాలనే మహాయజ్ఞంలో తమ సర్వస్వాన్ని త్యాగం చేసి బీజేపీని ఒక మహా వటవృక్షంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దేశ సేవ, విలువలతో కూడిన రాజకీయాలు మరియు అభివృద్ధి పట్ల పార్టీకి ఉన్న నిబద్ధత నిజంగా ప్రశంసనీయం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈ అద్భుతమైన స్థానానికి పార్టీని చేర్చింది ప్రతి కార్యకర్త యొక్క అంకితభావం, త్యాగం మరియు కఠోర శ్రమే. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి ప్రశాంత్, నరేంద్ర రెడ్డి, ఆనంద్, బాలజ్యోతి, కృష్ణమూర్తి, మోహన్, పురుషోత్తం, భగవాన్, మధు, నాగరాజు, వెంకటరమణారెడ్డి, జర్మన్ రాజు, శ్రీకాంత్ నాయక్, నారదరెడ్డి, రవి, కిరణ్, జగదీష్, వర్మ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్ ముందర బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఏదైతే
శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కలలుగన్నటువంటి ఏదైతే సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి ఆ సిద్ధాంతాన్ని పుట్టుకుని వెళ్తున్నటువంటి నేటి తరానికి ఏదైతే గతంలో అనేక మంది కార్యకర్తలు చేసినటువంటి త్యాగాలు, ప్రాణ త్యాగాలు, కుటుంబ వదిలిపెట్టి చేసినటువంటి త్యాగాలు, ఇవన్నిటినీ కూడా మరోసారి ఈ యొక్క తరానికి తెలియజేయడం కోసం ఈరోజు గావ్ చలో అంటే గ్రామాలకు వెళ్ళాలి, పల్లెలకు వెళ్ళాలి. ఇంకా పార్టీ లక్ష్యం ఏంది? కేవలం మిగతా రాజకీయ పార్టీలాగా పదవుల కోసమో లేదా మంత్రి కోసమో ఎమ్మెల్యేల కోసం స్థాపించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఈ దేశం కోసం, ధర్మం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా గ్రామాన మన ఊరు మన జెండా పేరు పైన ఈరోజు అనేకమైనటువంటి గ్రామాల్లో మన యొక్క బీజేపీ జెండాలు ఎగరవేయడం జరిగింది. ప్రజలారా ఆలోచించాలి. ఈ దేశం కోసం పనిచేసేటటువంటి నాయకుడిని, పార్టీని బలోపేతం చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై బీజేపీ. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం మరియు మిట్స్ ఐఐసి వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం జావా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శశాంక్ విద్వాన్, సీనియర్ టెక్నికల్ ట్రైనర్, బైట్స్ ఇండియా కంపెనీ, కోయంబత్తూర్, తమిళనాడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీ రంగంలో జావా డెవలపర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో కెరీర్ అవకాశాలను విస్తరించడానికి జావా ఒక బలమైన పునాది అని అన్నారు. సాఫ్ట్వేర్ నిపుణులుగా ఎదగాలనుకునే విద్యార్థులకు జావా ప్రోగ్రామింగ్ చాలా ముఖ్యమని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి, వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్లు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లో జావా విస్తృతంగా ఉపయోగించబడుతున్న నేపథ్యంలో ఈ భాషలో ప్రావీణ్యం సాధించడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ పై ప్రాక్టికల్ శిక్షణ అందించడంతో పాటు స్ప్రింగ్, హైబర్నెట్ వంటి ఆధునిక ఫ్రేమ్ వర్క్లపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రాక్టికల్ ప్రాజెక్టులు, కోడింగ్ వ్యాయామాలు మరియు ఇంటర్న్షిప్ అవకాశాల ప్రాధాన్యాన్ని వివరించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఐటీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన, కోఆర్డినేటర్స్ డాక్టర్ చొక్కనాథన్, ఎం వాసుదేవన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 995 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.